హాయ్ అండి, ఈరోజు వీడియోలో క్యాబేజీ పెసరపప్పు ఎలా చేద్దామో చూద్దామండి. క్యాబేజీ పెసరపప్పే కాకుండా ఆ పెసరపప్పు కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేస్ట్ చేసుకోకుండా కట్ అనేది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఏంటి పప్పు అన్నంలో కట్టు పోస్తుంది అనుకుంటున్నారా? కానీ ఈ పప్పుకండి ఆ కట్ అనేది మంచి కాంబినేషన్ అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం ముందుగా 150 గ్రామ్స్ పెసరపప్పు అనేది తీసుకున్నానండి. ముందుగా దాన్ని మంచిగా వాష్ చేసుకుని మనకి ఎంత వాటర్ కావాలి అనేది దాంట్లో పోసుకొని మనం విడిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కుక్కర్లో ఏం మనం కుక్ చేసుకోక్కర్లేదండి, ఎందుకంటే జస్ట్ 2 పొంగుల్లోనే మనకి కుక్ అయిపోతుంది. పసుపును కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా కుక్ అయిపోతుంది. ఆ కట్టు అనేది మనకి సరిపోదు, తక్కువ పోసామనుకుంటే ముందే ఎక్కువ వాటర్ పోయొద్దు. ఫస్ట్ తక్కువ వాటర్ పోసి అవి కుక్ అవుతున్నప్పుడు అలా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం కావాల్సినంత కట్టు వస్తుంది అనమాట. బాయిల్ అయిపోయిందండి, దాన్ని మనం స్ట్రైన్ చేసేసుకుందాము. మనకి బాయిల్ అయిన పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం క్యాబేజీ అనేది బాయిల్ చేసుకుందాం. అసలు క్యాబేజీ పెసరపప్పుకి మనకి ఏం కావాలంటే నేను 1 క్యాబేజ్ తీసుకున్నానండి. 400 గ్రామ్స్ వచ్చింది. అలా కట్ చేస్తే చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు తింటారు వెజిటేబుల్స్ అనేవి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసి పసుపు వేసి ఈ క్యాబేజ్ని అనేది ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కుక్ చేయొచ్చు. ఇలా వద్దు అని కుక్కర్లో కుక్ చేసుకుంటానంటే ఒక 2 or 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కొంతమందికి క్యాబేజ్ స్మెల్ అనేది పడదు. సో ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో బాయిల్ అవుతున్నప్పుడు దాల్చిన చెక్క కానీ లవంగం కానీ వేస్తే స్మెల్ రాదంటండి. అలాగే బాయిల్ అయిన క్యాబేజ్ని కూడా మనం ఇలా వడకట్టుకోవాలన్నమాట. నార్మల్ వాటర్ పోస్తే చల్లబడుతుంది అనమాట. చల్లారాక క్యాబేజ్ని అంతా వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. తీసేసి ఒక బౌల్లో అలా పెట్టేసుకోండి అనమాట. అంతే, మనకి పెసరపప్పు రెడీ అయింది, క్యాబేజ్ కూడా రెడీ అయింది. ప్రాసెస్ ఎక్కువేం అనుకోవద్దు. ఒక స్టవ్ మీద క్యాబేజీ, ఒక స్టవ్ మీద పెసరపప్పు పెడితే 2 ఒకేసారి కుక్ అయిపోతూ ఉంటాయి. కొంచెం కోల్డ్ ఉందండి, వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగే ప్యాన్ పెట్టుకుని మనం తాలింపు వేసుకుందాం అనమాట. గార్లిక్ అనేది హెల్త్కి చాలా మంచిది. ప్రతి దాంట్లో గార్లిక్ యూజ్ చేయొచ్చు. తాలింపు కోసం మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి మంచిగా బాగా వేగాక ఇందులో ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే ప్రతి మీల్లో డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇందులో ఈ క్యాబేజ్ని, పెసరపప్పుని కూడా మనం యాడ్ చేసేసి బాగా కలపాలన్నమాట. ఇలా చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక పప్పు ఒకటే కాకుండా కట్టు కాంబినేషన్తో ట్రై చేయండి. ఈ తాలింపు పెట్టుకున్నాం కదా, కొంచెం తాలింపుని మనం ఈ కట్టులో యాడ్ చేసుకుందాము. మళ్ళీ విడిగా ఎందుకు అవసరం లేదు. ఇందులోనే పెసరపప్పుని, క్యాబేజ్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. దానికి తగినంత సాల్ట్, కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకోవడమేనండి. క్యాబేజ్ కూడా హెల్త్కి అని చాలా మంచిది. ఇందులో వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఫైబర్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. అలా 30 సెకండ్స్ కుక్ అయ్యాక మనం సర్వ్ చేసేసుకోవడమే. కట్టుతో తింటే మాత్రం చాలా యమ్మీ ఉంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట వీడియోస్ అనేవి. మరిన్ని రెసిపీస్ రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెజిటేరియన్స్ అనమాట, సో మన ఛానల్లో అన్ని వెజ్ రెసిపీసే వస్తాయి.